హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్వి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఫలితాలు మొన్న ఈవినింగ్ రావడం జరిగింది. చాలామంది అభ్యర్థులు మాకు 50 మార్క్స్ వచ్చాయి, 45 మార్క్స్ వచ్చాయి, 60 మార్క్స్ వచ్చాయి, 40 మార్క్స్ వచ్చాయి, కానీ మేము సెలెక్షన్ లిస్ట్లో లేము అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు. అలాగే మాకు 20 మార్క్స్ వచ్చాయి, 25 మార్క్స్ వచ్చాయి, కానీ మేము సెలెక్ట్ కాలేదని చెప్పేసి చాలామంది అభ్యర్థులు కామెంట్ రూపంలో అయితే తెలియజేస్తున్నారు. ఫ్రెండ్స్, ఇక్కడ ప్రాబ్లం అనేది ఎక్కడ వచ్చిందంటే ఏపీపీఎస్సీ వారు కట్ ఆఫ్ ఇచ్చి ఉంటే బాగుండేది. సో వీళ్ళు కట్ ఆఫ్ ఇవ్వరండి. అలాగే మార్క్స్ కూడా ఎన్ని వచ్చాయని చెప్పేసి ఇవ్వరు. ఓన్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ యొక్క లిస్ట్ను పీడిఎఫ్ రూపంలో ఇవ్వడం జరిగింది. ఈ సెలెక్టెడ్ క్యాండిడేట్ లిస్ట్ చూసుకుంటే ఇక్కడ అన్ని రకాల కేటగిరీస్ వాళ్ళు ఉంటారండి. ఇక్కడ మెయిన్గా కట్ ఆఫ్ చూసుకుంటే ఒక కేటగిరీకి ఒక కట్ ఆఫ్ ఉంటుందండి. జనరల్కి ఒక విధంగా, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఒక విధంగా, అలాగే బీసీలో చూసుకుంటే బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ ఇలా ఆ కేటగిరీ వైజ్గా కట్ ఆఫ్ అనేది ఉంటుంది. సో మీరు బార్డర్లో ఉంటే అది మిస్ అయ్యే ఛాన్స్ ఉండే అవకాశం ఉంది. అలాగే మీరు నెగిటివ్ మార్క్స్ని క్యాల్కులేట్ చేసుకున్నారా? నెగిటివ్ మార్క్స్ని క్యాల్కులేట్ చేసుకోకుండా కూడా ఉండవచ్చు. అదొకసారి చూసుకోండి. ఎందుకంటే నెగిటివ్ మార్క్స్ని క్యాల్కులేట్ చేయకుండా మీకు వచ్చిన కరెక్ట్ ఆన్సర్స్ మార్క్స్నే క్యాల్కులేట్ చేసి ఉంటే సో అది కూడా ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి సో ఒకసారి నెగిటివ్ మార్క్స్ని కూడా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. నెగిటివ్ మార్క్స్ని తీసేసి వచ్చిన మార్క్స్ని చూసుకోండి. అప్పుడు మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయనేది తెలుస్తుంది. అప్పుడు మీకు ఎంత కట్ ఆఫ్ ఉంది, మీరు బార్డర్లో ఉన్నారా లేదా, లేకపోతే అసలు లేరా అనేది కూడా ఒక ఐడియా అనేది వస్తుంది. ఓకే, అలాగే ఏపీపీఎస్సీ వాళ్ళు ఫైనల్ కీలో 4 క్వశ్చన్స్ని డిలీట్ చేశారండి. 4 క్వశ్చన్స్ ఇన్వాలిడ్ అని చెప్పారు. ఒకవేళ ఆ 4 క్వశ్చన్స్ మీరు కరెక్ట్ పెట్టి ఉండి అవి మీ మార్క్స్తో యాడ్ అయి ఉంటాయి కాబట్టి సో మీకు ఇన్ని మార్క్స్ వచ్చాయని చెప్పేసి మీరు అనుకుంటుంటారు. ఆ ఇన్వాలిడ్ మార్క్స్ అనేవి తీసేస్తారు కాబట్టి సో మీకు మార్క్స్ అనేవి యాడ్ అవ్వవు. అప్పుడు కూడా మీకు బార్డర్లో మిస్ అయ్యే ఛాన్స్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. మీరు ఫైనల్కి ఒకసారి రిలీజ్ చేశారు కాబట్టి ఫైనల్కి ఒకసారి తీసుకొని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. ఆ క్వశ్చన్స్ మీరు రైట్ పెట్టున్నారా, అవి ఇన్వాలిడ్ అయ్యే క్వశ్చన్లు డిలీట్ అయ్యాయా, ఇన్వాలిడ్ అయ్యే ఆ క్వశ్చన్స్ మార్క్స్ తగ్గిపోయా అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ మెయిన్గా కట్ ఆఫ్ అనేది కేటగిరీ వైజ్ ఇచ్చి ఉంటే బాగుండేది. వీళ్ళు కట్ ఆఫ్ అనేది కేటగిరీ వైజ్ ఇవ్వకుండా ఓన్లీ రోల్ నెంబర్స్ పెట్టడం జరిగింది. కాబట్టి సో ఇక్కడ ప్రాబ్లం అనేది వచ్చింది ఫ్రెండ్స్. వీళ్ళు కట్ ఆఫ్ అనేది పెట్టేసి మనకి సో ఈ కేటగిరీ వైజ్ ఎన్ని కట్ ఆఫ్ మార్క్స్ వచ్చాయి అని చెప్పేసి మనకు పెట్టుంటే సో మనకి ఆ నెంబర్ ఉందా లేదా, ఆ రోల్ నెంబర్ మనం క్వాలిఫై అయ్యామా లేదా అనేది మనకు తెలిసి ఉండేది ఫ్రెండ్స్. కాబట్టి ఇవన్నీ ఒకసారి మీరు చెక్ చేసుకుంటే మీకు ఒక ఐడియా అనేది వస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి చాలా వరకు ఈ గవర్నమెంట్ కట్ ఆఫ్ అనేది పెట్టకుండా డైరెక్ట్గా రోల్ నెంబర్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ప్రభుత్వం వచ్చిన నుంచి ఇలానే ఉంది. కాబట్టి మీరు ఒకసారి అవన్నీ చెక్ చేసుకొని చూసుకోండి ఫ్రెండ్స్. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.